వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓహో అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ కటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన ఈనాడు వెలవెలబోతే ప్రాణమంతా చిన్నబోతుంది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ గిటార్లు అన్ని సాఫ్ ఎందుకుంటే బెటర్ ఉంటుంది కానీ మన ఊళ్ళో అలాంటి ఛాయిస్ ఇయ్యారు బిల్డింగ్
పాంప్లెట్ గవర్నమెంట్ ఉన్నది మనది ఏ పని అయినా అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా చూడకుండా ఊరంతా ఖరాబ్ అయిపోతుంది అది కింద లేదు మీద లేదు ఓకేనా అన్న ఇగో ఏది అడిగినా అడుగు ఉన్నది నేను అదే అంటాను ఒకసారి ఓటు వేయండి పని ఉంటే వేపించుకోండి నేను ప్రజల కోసం వచ్చిన నా కోసం కాదు అక్క ఓకేనా వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమితి ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చేయగలిగిన పనివారు చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు ఎండ పట్టుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని వంటి జోల పాట పాడపా తల్లడిల్లు తలరా తల
వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని నాయకులు మన దగ్గర ఉన్నారు, మనకి ఎమ్మెల్యే దగ్గర పవర్ ఉంది, మనకి ఎంపీ కవితమ్మ పట్టి ముందున్నాం కాబట్టి మన కోసము నాలుగు ముచ్చట్లు మాట్లాడతానికి మన పెద్దలు వచ్చిర్రు. దయచేసి మన అందరం కామర్స్ ఎమ్మెల్యే దగ్గర ఉంటారు, కావాలంటే పనులు చేపిస్తారు. వాళ్ళు ఎన్నిక ఉండి మేమంతా సపోర్ట్ ఉంటాము. మీరు సుఖ ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా మనం ముంగట ఉన్న లక్ష్యాన్ని దగ్గర పెట్టుకొని అందరు కృషి చేయాలి. పేరు పైన గంగారాం ఒక్కటి కాదు, అందరు అనుకొని గంగారాం అక్కడికి వెళ్ళి మేము అందరం నిలబడటం అనే భావన మనం వచ్చి మనం చేసుకున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు సుఖ ఇప్పుడు అయిపోగానే తిరుగుడు కాకనే ప్రతి ఒక్క గల్లీకి మనకు పరిచయం ఉన్నతో నాకంతకు నేను 10 నాకుని 4 అన్న ఉద్దేశంతో మనం వేస్తే మనకు మన ఎమ్మెల్యే కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే ఛాయిస్ ఉంది. మూల నోట అయినా బ్యాట్ పోతుంది, మనది ముందటున్నది, ఎమ్మెల్యే అంటున్నది, ఎంపీ అంటున్నది. కాబట్టి మేము ఎట్లా నడుచుకోవాలో మీకు కొన్ని సూచనలు చెప్తాము. తర్వాత అట్లా చేసుకుంటూ అంటే మనం గట్టపడతాం. కాబట్టి అందరూ గంగారాంని దృష్టిలో పెట్టుకొని అందరు నేనే అనుకొని మీరు పనిచేయాలని పేరు పేరు అందరికీ ప్రతి ఒక్కరు అందరికీ నా యొక్క నమస్కారం. నాకు పబ్లిక్ అంతా ఒక మంచి వ్యక్తి, మాట మంచిగా ఉంటుంది, ఒక మర్యాద వ్యక్తి అని అన్ని కులాల నుంచి నాకు సపోర్ట్గా ఉండే యూత్ పిల్లలు, పెద్దలు, చిన్నలు అన్ని కులాల నుంచి పాపము మహిళా గ్రూపుల కాడికెళ్ళి అందరూ నన్ను ముందుకు తెచ్చిండ్రు. నాకు నువ్వే కావాలా, నువ్వే ఉండాలా, మాకు ఒక మంచి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి కావాలని ప్రతి ఒక్క ప్రజలందరూ నన్ను ముందుకు తీసుకొచ్చి నాకు అభిమానం చూపుతున్నారు. దయచేసి నాకు ఎమ్మెల్యే సుఖ పాపం సహకరించిండు. నాకు సుఖ ఆయన మీద నమ్మకం ఉన్నది. వాళ్ళు మోర్లు నీళ్ళు వాళ్ళ బాధలు అడుగుతున్నారు, గిటార్లు అవన్నీ అక్కడి నుంచి చేస్తారని వాళ్ళ మీద నమ్మకం ఉన్నది. నాకు అక్కడ నుంచి బాదిరెడ్డి గోవర్ధన్ నమ్మకంతో నేను ఈ ప్రజల మీద నమ్మకంతో నేను ముందుకు వచ్చిన. దయచేసి అందరూ నాకు సహకరించిన దానికి ఇంతే సంతోషం. నా ఇది బ్యాట్ గుర్తుకు ఓటేయండి. దయచేసి టీఆర్ఎస్ గుర్తు అసలైన గుర్తు, నా ఇది బ్యాట్ గుర్తు. నేను అసలైన క్యాండిడేట్ని, నేను టీఆర్ఎస్ మనిషిని. ఒక మాట మంచిగా ఉన్నదని పబ్లిక్ అంతా నాకు సహకరిస్తున్నారు. వాళ్ళకు ఎప్పటికీ నేను రుణపడి ఉండాలా. దయచేసి నాకు సుఖ బ్యాట్ గుర్తుకు ఓటేయండి. నాతో మీరు అందరు పనులు చేపించుకుంటానే నమ్మకంతో ముందుకు వచ్చిండ్రు. చాలా సంతోషం. జై తెలంగాణ. ఈరోజు నాల్గల్ గ్రామ పంచాయతీలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇక్కడికి మేము రావడం అనేది జరిగింది. ఈరోజు ఈ ఎలక్షన్ ప్రచారం చూస్తూ ఉంటే మన గంగారాం గారు బ్యాట్ గుర్తు గెలిచే
రకంగా మాకు కనిపిస్తూ ఉంది. ఈ ఓటర్సు అందరూ కూడా ఇక్కడ ప్రచారం చూస్తూ ఉంటే కార్యకర్తలు కానీ, గ్రామ ప్రజలు కానీ, యూత్ పిల్లలు కానీ, మహిళలు కానీ వీళ్ళంతా ప్రచారంలో భాగంగా ఒక 300 మందితోని ప్రచారంలో భాగంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. గంగారాం ప్రచారము నల్లేరు మీద నడకగా గెలుపు ఖాయంగా కనిపిస్తూ ఉంది. మరి ఇదే ఉత్సాహంతో ఈ 2-3 రోజులు వారి గంగారాంకు సపోర్ట్గా నిలుస్తారని భావిస్తూ ఉన్నాను. వాళ్ళు నిలిచి గంగారాము గెలుపుకు దోహదపడతారని, గంగారాం బ్యాట్ గుర్తు గెలుస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాను.